తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. రెండో దశలో మొత్తం 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. 12,782 మంది సర్పంచ్ పదవికి, 71,071 మంది వార్డు సభ్య స్థానానికి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అడిగి తెలుసుకుందాం. సైదులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 2 గంటల నుంచి సాయంత్రం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొదట ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బోని కొట్టింది. అశ్వరాపేట, ముద్దుమాడ పంచాయతీలో 74 ఓట్ల మెజార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తంగా ఉదయం నుంచి ఒక ఉద్రిక్తత, ఉత్కంఠ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలింగ్కి సంబంధించినటువంటి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటు వేయించడంలో అభ్యర్థులు చాలా కీలకమైన పాత్ర పోషించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 ఓటు, 2, 3 ఓట్ల తేడాతోనే, స్వల్ప ఓట్ల తేడాతోనే చాలా మంది ఓటమి పాలైన ఘటనల నేపథ్యంలో రెండో విడత పంచాయతీలో మాత్రం పోలింగ్ ప్రక్రియను సజావుగా సాగేందుకు దాదాపుగా 84.28% కూడా పోలింగ్ నమోదైంది. అంటే దాదాపుగా చాలా మట్టుకి అటు అధికార ప్రతిపక్ష పార్టీల ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేలా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తున్నాం. ప్రస్తుతం మనం ముదిగొండలోని పోలింగ్ కేంద్రం దగ్గర మనం ఉన్నాం. పోలింగ్ కు సంబంధించినటువంటి మొత్తం ముగిసిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో మొదట వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఒకే దఫాలోనే అన్ని గ్రామంలోనే ఉన్నటువంటి 10 ఉంటే 10 వార్డులకు సంబంధించి కూడా ఒకేసారి ఫలితాలు విడుదలయ్యేలాగా ఇప్పుడు ఫలితాలు రాబోతున్న పరిస్థితి ఉంది. అవన్నీ టేబుల్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క వార్డుకు సంబంధించి అదేవిధంగా పూర్తిగా గ్రామ పంచాయతీలో ఉన్న వార్డుల ఫలితాలు ఒకేసారి, ఆ తర్వాత పంచాయతీ సర్పంచ్కు సంబంధించిన ఫలితాలు మరికొద్ది నిమిషాల్లోనే కూడా విడుదల చేసేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ఆ దిశగానే ఇప్పుడు కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రాంతాల్లో కీలకమైన మేజర్ పంచాయతీలు ఏమున్నాయో ఆ పంచాయతీల్లో ఉత్కంఠ లేపుతున్న పరిస్థితి. ఎందుకంటే నువ్వా నేనా అన్న చందంగా అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలు ఉన్న పరిస్థితి అది కనిపిస్తుంది. పాలేరు నియోజకవర్గం అంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం, అదేవిధంగా మధిర నియోజకవర్గంలోని ముదుగొండ మండలం, అదేవిధంగా కామెపల్లి ఇల్లెందు నియోజకవర్గం సంబంధించి కామెపల్లి మండలానికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అశ్వరాపేటకు సంబంధించి కూడా భద్రాద్రి కొత్తగూడెంలో అశ్వరాపేట, అదేవిధంగా కొత్తగూడెంకు సంబంధించినటువంటి చుంచుపల్లి, లక్ష్మీదేవపల్లికి సంబంధించినటువంటి పంచాయతీల్లో ఇప్పుడు మొత్తంగా ఫలితాలు మరికొద్ది సేపట్లోనే వెలువడే అవకాశం ఉన్నాయి. అయితే మేజర్ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాల దగ్గర మాత్రం ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు ఓటములు సహజం అయినప్పటికీ కూడా గెలిపే లక్ష్యంగా ప్రధానంగా రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ పోలింగ్ కౌంటింగ్ కి సంబంధించినటువంటి అనేక అంటే ఈ కౌంటింగ్ లో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఉందుకు అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ముందుగానే పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలు కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తంగా కౌంటింగ్ కు సంబంధించిన సంబరాలు చేసుకోకుండా ఉండేందుకు ముందుగానే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తంగా సీసీ వెబ్ కాస్టింగ్ ద్వారా ఐడిఓసి కార్యాలయాల్లో ఎట్లా కౌంటింగ్ జరుగుతుంది, కౌంటింగ్ లో ఉన్నటువంటి 2 గుర్తులకు సంబంధించినటువంటి ఎవరైతే ఓట్లు తప్పు 2 చోట్ల అంటే ఒకే ఓటు ఇద్దరికి అంటుకునేలా చేశారా లేకపోతే క్లారిటీగా ఉన్నాయా అని క్రాస్ చెక్ చేస్తున్నారు. అనుమానం ఉన్న ఓట్లను పక్కన పెట్టి ఆ తర్వాత అభ్యర్థుల మొత్తం కూడా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఎక్కడ అభ్యంతరం చెప్తే అభ్యంతరానికి తిరిగి రీకౌంటింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థాంక్యూ సైద్.